హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి ఫ్రై. ఓకేనా? ముల్లంగి ఫ్రై ఈజీ అండ్ సింపుల్గా అయితే నేను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ముల్లంగి ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత మంచిగా ఇట్లా మెత్తగా ఎట్లా ఉడికిపోయిందో చూడండి ఫ్రై. ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈజీగా సింపుల్గానే నేను చేసినాను. ఓకేనా? ఇప్పుడు ఇది నేను మీకు ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ముల్లంగి ఫ్రైకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. ముల్లంగి ఫ్రైకి ఆయిల్ అయితే మనము వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ముల్లంగిని మంచిగా కోసుకొని ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఎందుకు అనంటే మళ్ళీ ఇది చూపిస్తూ మీకు ప్రాసెస్ లెందీగా అయిపోతుంది కదా, అందుకనేసి నేను ముందే ఉడికిచ్చి అయితే ముల్లంగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడైతే మనము పోపు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. ఫస్ట్ అయితే శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం అంటే కొంచెము ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఆవాలు కూడా మనము వేసేసుకోవాలి. వాటితో పాటు ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది కదా, కొంచెం జీలకర్ర కూడా మనము వేసుకోవాలి. ఓకేనా? కొంచెం అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యింది కదా, సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి మంచిగా ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా. ఆల్రెడీ నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను ముల్లంగి. సో ఇప్పుడు ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పసుపు, అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఇంకొంచెం సేపు ఇది ఇందులో ఉన్న నీరంతా ఇంకేదాకా మనము ఫ్రై అయితే ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ హైగానే పెట్టండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది వాటర్లో ఉడికించినాం కదా, సో కొంచెం వాటర్ అనేది ఉంటుంది ముల్లంగిలో. ఇప్పుడే మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకొంచెం ఏమైనా వాటర్ ఉన్నా మొత్తం ఫ్రై అయిపోతుంది. సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఓకేనా? ఇట్లా ఉడికిచ్చి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మనకు కూడా కొంచెము ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనము ఇట్లా ఉడికియకుండా కనుక మనము ఫ్రై చేస్తే ఊరికే దగ్గర ఉండి కలపాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా కొంచెం గట్టిగా కూడా అవుతుంది, అది ఇంట్లో తినలేరు. సో ఇక అట్లా కంప్లైంట్స్ రావద్దు అని అంటే ఇదే బెస్ట్ పని మనకి. ఇట్లా కలుపుకోవాలి మాడకుండా కొంచెం ఆయిల్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవుతుంది కదా ముల్లంగి. సో ఇప్పుడు మనమైతే కారం వేసుకోవాలి. కారం వచ్చేసి నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి, ఎందుకంటే ముల్లంగి స్మెల్ అనేది కొందరికి నచ్చదు కదా, సో అందుకనేసి కొంచెం గరం మసాలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ అది కూడా వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా అన్ని స్పైసెస్కి ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలిందో. సో ఇప్పుడైతే మన ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా? పర్ఫెక్ట్గా మన ఫ్రై అయితే ఉడికిపోయింది. ఇంకే మాత్రము వేయాల్సినవి లేవు,
చెక్ చేయాల్సింది లేదు. ఓకేనా, మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, పప్పు అంచు కూడా బాగుంటుంది. ఓకేనా, ఈ రెసిపీ మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.